వెల్కమ్ టు మై ఛానల్ కోడ్ విత్ గోవింద్. సో ప్రీవియస్ వీడియోలోని ఆపరేటర్స్ అంటే ఏటో డిస్కస్ చేసాం. సో ఒకసారి ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి. సో ఇవాళ వీడియోలోని కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో వీడియో కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో లేట్ చేయకుండా ఇవాళ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ ఒక కాలేజ్ ఉంది. కాలేజ్లో ఎవరు ఉంటారు? స్టూడెంట్స్ ఉంటారు. ఓకేనా? స్టూడెంట్స్. ఇంకెవరు ఉంటారు? లెక్చరర్స్ ఉంటారు. ఇప్పుడు లెక్చర్స్ ఏం చేస్తారు? ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ ఎంతకు ఉంటుంది? 100 మార్క్స్కి ఉంటుంది పేపర్ అనేది. ఈ యొక్క పేపర్ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు కండిషన్ పెట్టారు. ఏంటి? నువ్వు ఎగ్జామ్లోని 35 కన్నా గ్రేటర్ దెన్ లేదా 35 వస్తే నువ్వు పాస్ అయ్యావు అని చెప్తారు. ఒకవేళ 35 కన్నా తక్కువ వస్తే ఏమని చెప్తారు? ఫెయిల్ అని చెప్తారు. అంతే కదా? ఇప్పుడు నీ యొక్క మార్క్స్ అనేవి 80 వచ్చాయి. ఇప్పుడు నువ్వు పాస్ ఆఫ్ ఫెయిలా వాళ్ళు ఎలా చెప్తారు? బేస్డ్ ఆన్ దీస్ కండిషన్స్. ఎట్లాగా? 80 అనేది గ్రేటర్ దెన్ 35 ఉందా లేదా చెక్ చేస్తారు. ఒకవేళ ఎక్కువ ఉంటే నువ్వు పాస్ అని చెప్తావు, లేకపోతే ఫెయిల్ అని చెప్తారు. సో ఈ కండిషన్ బేస్ చేసుకొని వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు నువ్వు పాస్ ఆఫ్ ఫెయిల్ అనేసి. సిమిలర్లీ మన జావాలోని నువ్వు పాస్ ఆఫ్ ఫెయిలా అని ఎట్లా చెప్తావు అంటే బేస్డ్ ఆన్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి నువ్వు పాస్ ఆఫ్ ఫెయిల్ చెప్పాలి. కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి కొన్ని టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది వచ్చేసరికి ఇఫ్ స్టేట్మెంట్, సెకండ్ది వచ్చేసరికి ఎల్స్ ఇఫ్ ఆర్ ఇఫ్ ఎల్స్, థర్డ్ది వచ్చేసరికి నెస్టెడ్ ఇఫ్ ఆర్ ఇఫ్ ఎల్స్. సో నెక్స్ట్ది వచ్చేసరికి ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్. సో లాస్ట్ది వచ్చేసరికి స్విచ్ స్టేట్మెంట్. సో ఇవాళ వీడియోలోని అన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అండ్ ఆల్సో ప్రతిదీ కోడ్ కూడా రాద్దాం. సో ఫస్ట్ది వచ్చేసరికి ఇఫ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఏం చెప్పాం కండిషను? నీ యొక్క మార్క్స్ అనేవి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 ఉంటే నువ్వు పాస్ అని చెప్పాం. ఒకవేళ నీ యొక్క మార్క్స్ అనేవి లెస్ దెన్ 35 వస్తే నువ్వేం చెప్పాం? ఫెయిల్ అని చెప్పాం. సో సేమ్ దీన్ని ఇఫ్ కండిషన్లో యూజ్ చేసి ఎట్లా రాస్తామంటే, సో ఇఫ్ సింటాక్స్ అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఇఫ్ రాస్తాం, తర్వాత కండిషన్, నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ కోడ్. సో కండిషన్ ఏంటి? మార్క్స్ గ్రేటర్ దెన్ 35 లేకపోతే లెస్ దెన్ 35 అది కండిషన్. సో ఇది ఇఫ్. ఈ కండిషన్ అనేది ట్రూ అయితేనే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే? సో దీనికి సంబంధించిన కోడ్ అనేది ఒకసారి చూద్దాం. సో దానికోసం VS కోడ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఒక కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను, conditions.java. సో ఇది ఒక ఫైల్ అనేది క్రియేట్ చేశాను. సో ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. క్లాస్ ఏంటి? కండిషన్స్. నెక్స్ట్ ఏం చేయాలి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఎందుకు? బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఏమిస్తున్నాను? ఇంట్ నా యొక్క మార్క్స్ ఈక్వల్ టు 80 అనేసి ఇచ్చా. ఇప్పుడు ఏం రాయాలి? ఇఫ్ కండిషన్ ఏంటి? మార్క్స్ అనేవి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 ఉంటే ఏం చేయాలి? పాస్ అని ప్రింట్ చేయాలి. ఓకే? లేకపోతే ఇఫ్ ఒకవేళ నా మార్క్స్ అనేవి లెస్ దాన్ 35 ఉంటే ఏమని ప్రింట్ చేయాలి? ఫెయిల్ అనేసి ప్రింట్ చేయాలి. system.out.print. సో నేను ఒకసారి కోడ్ అనేది రన్ చేసి చూద్దాం. సో దానికోసం ఏం చేయాలి? ఫస్ట్ కంపైల్ చేయాలి. ఎట్లా కంపైల్ చేస్తాం? జావాసి conditions.java. సో కోడ్ అనేది కంపైల్ అవుతుంది, క్లాస్ ఫైల్ కూడా క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? రన్ చేయాలి. దానికోసం ఏం చేస్తాం? జావా కండిషన్స్. సో రన్ చేద్దాం. అవుట్పుట్ ఏమొస్తుంది? పాస్. ఎందుకు? నా మార్క్స్ అనేవి 35 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సపోజ్ నా మార్క్స్ అనేవి 20 వచ్చాయి అనుకోండి. ఇప్పుడు ఏమొస్తుంది? ఇక నేను కంపైల్ చేసిన అండ్ రన్ చేసిన ఇప్పుడు ఏమొస్తుంది? ఫెయిల్ అనేసి వస్తుంది. ఓకే? సో ఇప్పుడు ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఏం రాసాం? ఇఫ్ నా మార్క్స్ అనేవి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 వచ్చిందా లేదు చూసాం. ఒకవేళ అయితే ఏం ప్రింట్ చేసాం? పాస్ అని ప్రింట్ చేసాం. నెక్స్ట్ ఏం చేసాం? మార్క్స్ అనేవి లెస్ దెన్ 35 ఉంటే ఏం ప్రింట్ చేసాం? ఫెయిల్ అనేసి ప్రింట్ చేసాం. సో ఇక్కడ సపోజ్ నా యొక్క మార్క్స్ అనేవి 80 వచ్చాయి. ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి? మార్క్స్ గ్రేటర్ దెన్ 35 కాబట్టి పాస్ అని ప్రింట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఈ కోడ్ వల్ల డిసడ్వాంటేజ్ ఏముంది? ఇక్కడ నాకు అవుట్పుట్ వచ్చేసిన మళ్ళీ ఇది చెక్ చేసుకుంటుంది.
లైక్ మార్క్స్ అన్న మళ్ళీ లెస్ దాన్ 35 కన్నా తక్కువ వచ్చాయా లేదా అనేసి. సో అది కూడా ఒకసారి చూద్దాం. లైక్ ఏమి ఇచ్చంటే మార్క్స్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అని ఇచ్చాను. సో 2 కండిషన్లు ఇచ్చాను. అగైన్ రన్ చేస్తున్నాను. సో అగైన్ ఇప్పుడు సేవ్ చేశాను, అగైన్ కంపైల్ చేసా అండ్ దెన్ రన్ చేసా. ఇప్పుడు చూసారా అవుట్పుట్ ఏమొచ్చింది, పాస్ వచ్చింది అండ్ ఫెయిల్ వచ్చింది. దీని అర్థం ఏంటి, 2 కండిషన్లు చెక్ చేసుకుంటున్నాయి. కానీ నాకేం కావాలి, ఒక కండిషన్లోనే కావాలి. సో ఇట్లాంటి కండిషన్లోనే ఏం వాడతామంటే ఇఫ్ ఎల్స్ అనేసి వాడతాం. ఇఫ్ ఎల్స్. సో అది ఎట్లా రాస్తామంటే ఇనిషియల్లీ ఇఫ్ రాస్తాము, దెన్ కండిషన్ అనేది రాస్తాం. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఎల్స్ లేకపోతే ఫాల్స్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇద్దరు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కండిషన్ ట్రూ అయితే, లేకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ అవుట్పుట్ అనేది మనకి 2 వస్తాయి ఒకవేళ 2 కండిషన్లు ట్రూ అయితే. కానీ ఇక్కడ అవుట్పుట్ మాత్రం ఇదర్ ఇది అవుతుంది లేకపోతే ఇది అవుతుంది, 2 మాత్రం ఎప్పటికీ అవ్వవు. సో అది ఇఫ్ ఎల్స్ అనేది కండిషన్. సో అది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇఫ్ రాశాను, ఇక్కడ ఎల్స్ అనేది రాస్తున్నాను. సో ఎల్స్లోని ఏ కండిషన్ పెట్టవసరం లేదు. సో జస్ట్ ఎల్స్ అని రాస్తే సరిపోద్ది. ఇప్పుడు నా మార్క్స్ 35 ఇచ్చాను. ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ అనేది, పాస్ అనేది వస్తుంది. సో ఎగ్జామ్ అనేది నేను పాస్ అయ్యాను అనేసి. సో అవుట్పుట్ పాస్. నెక్స్ట్ ఇప్పుడు 25 ఇచ్చాను అనుకోండి, అగైన్ సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫెయిల్ అనేసి వస్తుంది. ఫెయిల్ అనేసి వచ్చింది మన అవుట్పుట్ అనేది. సో ఇది ఇఫ్ అండ్ ఆల్సో ఇఫ్ ఎల్స్. సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనే కండిషన్ అనేది చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే మీ యొక్క టీచర్ ఉన్నాడు, ఓకే. సో టీచర్ అనేవాడు నీకు గ్రేడ్స్ ఇచ్చాడు బేస్డ్ ఆన్ యువర్ మార్క్స్. సో నీ మార్క్స్ బట్టి కొన్ని గ్రేడ్స్ అనేవి ఇచ్చాడు. ఏంటంటే నీకు 90 కన్నా ఎక్కువ లేదా ఈక్వల్స్ వస్తే ఏ గ్రేడ్ అనేసి ఇచ్చాడు, ఓకే. నెక్స్ట్ 70 కన్నా ఎక్కువ లేదా ఈక్వల్తో వస్తే బి గ్రేడ్ అనేసి ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి, 70 నుంచి 89 వరకు. సో ఇందులో మధ్యలో ఏ మార్క్స్ వచ్చినా నీకు బి గ్రేడ్ వచ్చినట్లే. నెక్స్ట్ 15 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తే సి గ్రేడ్ అనేసి ఇచ్చాడు. అంటే 50 నుంచి 69 మధ్యలో ఏ మార్క్స్ వచ్చినా నీకు సి గ్రేడ్ అనేసి ఇచ్చాడు. ఒకవేళ 35 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వస్తే డి గ్రేడ్ అనేసి ఇచ్చాడు. అంటే 59 నుంచి 35కి వస్తే డి గ్రేడ్, లేకపోతే ఏంటి ఫెయిల్ అయినట్లు, ఓకేనా. సో ఇప్పుడు ఈ కండిషన్ కోసం ఏం రాస్తాం, ప్రతిదీ చెక్ చేస్తాం. లైక్ ఎట్లాగంటే సో ఇప్పుడు ఇక్కడ నేను సేమ్ ఎగ్జాంపుల్ అనేది రాశాను. మార్క్స్ ఎంటర్ చేశాను, 25 అనేది ఇచ్చాను. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తున్నా, ఏంటి మార్క్స్ గ్రేటర్ దాన్ 90యా. ఒకవేళ 90 అయితే ఏ గ్రేడ్ ప్రింట్ చేయమన్నా, కాదు కదా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాను, ఎల్సిఫ్లోకి వెళ్ళాను. సో మన కండిషన్ ఏంటి, 89 కన్నా తక్కువ ఉండాలి అండ్ ఆల్సో 70 కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడు ఏం ప్రింట్ చేయమన్నాను, బి అనేసి ప్రింట్ చేయమన్నాను. సో ఇక్కడ ఏం చేశాను, 75 కన్నా ఎక్కువ అండ్ ఆల్సో 90 కన్నా తక్కువ. ఒకవేళ అయితే బి గ్రేడ్ అయ్యిందా, అవ్వలేదు. నెక్స్ట్ ఏం చేశాను, 60 కన్నా ఎక్కువ అయితే లేకపోతే 70 కన్నా తక్కువ ఉంటే ఏం ప్రింట్ చేయమన్నా, సి అనేది ప్రింట్ చేయమన్నా. బట్ మార్క్స్ ఎన్ని 25. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం. ఇప్పుడు 35 కన్నా ఎక్కువ అండ్ 60 కన్నా తక్కువ కండిషన్ అయితే డి అనేది ప్రింట్ చేయమన్నాను, అవునా కాదు. నెక్స్ట్ లాస్ట్ ఎక్కడికి వెళ్ళాం, ఎల్స్లోకి వెళ్ళాం. ఎల్స్లోకి వెళ్ళి ఏం ప్రింట్ చేసాం, ఫెయిల్ అని ప్రింట్ చేసాం. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సేవ్ చేసి ఒకసారి రన్ చేద్దాం. సో అవుట్పుట్ ఏమొచ్చింది, ఫెయిల్ అనేసి వచ్చింది. ఒకవేళ నేను 95 అనేది ఎంటర్ చేశాను అనుకోండి, సో అవుట్పుట్ ఏమొస్తుంది, ఇప్పుడు ఏ గ్రేడ్ అనేసి రావాలి. సో అగైన్ రన్ చేస్తున్నా. సేమ్ వచ్చింది, గ్రేడ్ ఏ అని వచ్చింది. సో ఇట్లాంటి మల్టిపుల్ కండిషన్స్లోని ఇట్లాగా మల్టిపుల్ కండిషన్లో చెక్ చేయాలన్నప్పుడు ఏం యూజ్ చేస్తామంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేసి యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ డిఫ్. సో నెక్స్ట్ డిఫ్ కండిషన్ ఎట్లా వాడతామంటే, ఇప్పుడు టీచర్ అనేవాడికి తెలియాలి, ఏం తెలియాలంటే నువ్వు ఎగ్జామ్ అనేది అటెండ్ అయ్యావా లేకపోతే ఆబ్సెంట్ అయ్యావా. ఒకవేళ అటెండ్ అయితే నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మార్క్స్ బట్టి నువ్వు పాస్ అయ్యావా లేదా చెప్పాలి. సో ఏం కండిషన్ ఇక్కడ, ఫస్ట్ కండిషన్ ఏంటి, నువ్వు అటెండ్ అయ్యావా లేదా. ఒకవేళ అటెండ్ అయితే నీ మార్క్స్ ఎన్ని అయితే నువ్వు పాస్ అయ్యావా లేదా ఫెయిల్ అయ్యావా. సో ఇట్లాగా నెక్స్ట్ డిఫ్ అంటే ఈ కండిషన్ అయితే ఈ కండిషన్ అవ్వాలి లేకపోతే ఈ కండిషన్. ఇట్లా మల్టిపుల్ కండిషన్స్లోని నెక్స్ట్ డిఫ్ అనేసి రాస్తారు. సో దాని కోడ్ ఎట్లా రాస్తామంటే ఇనిషియల్లీ బూలియన్ ఒకటి తీసుకుందాం, ఓకేనా. బూలియన్ అటెండ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాను, ట్రూ అనేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇఫ్ కండిషన్ రాశాను, ఇఫ్ ఆఫ్ అటెండ్ అనేసి రాశాను, ఓకే. ఇఫ్ ఆఫ్ అటెండ్ నెక్స్ట్ ఎల్స్ అనేసి ఇక్కడ రాశాను.
ఎల్స్ అయితే ఏం ప్రింట్ చేయాలి, ఆబ్సెంట్ అనేది ప్రింట్ చేయాలి. నెక్స్ట్ అటెండ్ అయితే ఏం కావాలి, మార్క్స్ కావాలి. సో నాకు మార్క్స్ ఈక్వల్ టు 75. అగైన్ ఏం చెక్ చేస్తున్నాను, పాస్ ఆఫ్ ఫెయిల్ చెక్ చేయాలి. సో అగైన్ ఇఫ్ మార్క్స్ అనేవి గ్రేటర్ దెన్ 35 ఉంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్రింట్ పాస్, ఎల్స్ అయితే ఫెయిల్ అనేసి ప్రింట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేసాం, ఇఫ్ ఎల్స్ వాడాం, దీని లోపల అగైన్ మళ్ళీ ఇఫ్ ఎల్స్ వాడాం. సో ఇట్లాగే ఇఫ్ లోపల ఇఫ్ ఎల్స్ ఎన్నైనా వాడుకోవచ్చు. సో వీటిని ఏమంటారంటే నెక్స్ట్ డిఫ్ అనేసి అంటారు. సో నెక్స్ట్ డిఫ్ ఉంటుంది అండ్ ఆల్సో ఇఫ్ ఎల్స్ ఉంటుంది, ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఉంటుంది. సో ఏవైనా నెక్స్ట్ డిఫ్లో రాసుకోవచ్చు. లైక్ ఇందులోని ఇఫ్ ఎల్స్ ఇఫ్ రాయొచ్చు, ఏ కండిషన్స్ అయినా రాయొచ్చు. సో దీనికి సంబంధించిన కోడ్ అనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, బూలియన్ ఈక్వల్ టు అటెండ్ అనేసి రాస్తున్నాను. అటెండ్ ఈక్వల్ టు ఇనిషియల్లీ ట్రూ అనేసి తీసుకున్నాను. సో ఇప్పుడు ఒకవేళ నేను వెనుక అటెండ్ అయితే ఏమని ప్రింట్ చేయాలి, మార్క్స్ తీసుకోవాలి. ఫస్ట్ నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, దట్ మార్క్స్ ఈక్వల్ టు 55 అనేసి తీసుకున్నాను. ఇప్పుడు ఏం చెక్ చేయాలి, నా యొక్క మార్క్స్ అనేవి గ్రేటర్ దెన్ 35 వస్తే ఏం ప్రింట్ చేయాలి, యువర్ పాస్ అనేసి ప్రింట్ చేయాలి. లేకపోతే ఏం ప్రింట్ చేయాలి, యువర్ ఫెయిల్ అనేసి ప్రింట్ చేయాలి. ఒకవేళ నేను కనుక ఎగ్జామ్కి అటెండ్ అవ్వకపోతే ఏమని ప్రింట్ చేయాలి, యువర్ ఆబ్సెంట్ అనేసి ప్రింట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేసాం, ఇది ఒక ఇఫ్ ఎల్స్ అండ్ దీని బయట ఇంకో ఇఫ్ ఎల్స్. ఇప్పుడు ఏం చేసాం, అగైన్ సేవ్ చేసాం. సో అగైన్ కంపైల్ చేస్తున్నా అండ్ దెన్ రన్ చేస్తున్నా. సో అవుట్పుట్ ఏమొచ్చింది, యువర్ పాస్ అనేసి వచ్చింది. ఒకవేళ నేను ఇక్కడ ఫాల్స్ అనేసి రాశాను, సో ఇప్పుడు ఏంటి, నేను ఎగ్జామ్ అటెండ్ అవ్వలేదు, అప్పుడు నా అవుట్పుట్ ఏమొస్తుంది, యువర్ ఆబ్సెంట్ అనేసి రావాలి. సో యువర్ ఆబ్సెంట్ అనేసి వచ్చింది. సో ఇది నెక్స్ట్ డిఫ్. సో సిమిలర్లీ ఇక్కడ నెక్స్ట్ డిఫ్ ఎల్స్ పెట్టుకోవచ్చు, ఇందాక రాసినట్లే సేమ్. లైక్ ఎల్స్ ఇఫ్ నా యొక్క మార్క్స్ అనేవి గ్రేటర్ దెన్ 35 అండ్ గ్రేటర్ దెన్ 0 వస్తే అగైన్ నా మార్క్స్ అనేవి అగైన్ ఇక్కడ మళ్ళీ ఇంకోటి రాయొచ్చు. లైక్ నా మార్క్స్ అనేవి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 ఉంటే యువర్ డిస్టింక్షన్ పాస్ అనేసి, లైక్ ఎట్లాగా నెక్స్ట్ డిఫ్ ఇఫ్ ఎల్స్. సో ఇన్నైనా రాసుకోవచ్చు ఇట్లా నెక్స్ట్ డిఫ్ అనేవి. సో ఇవి బేసిక్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ అండ్ ఆల్సో నెక్స్ట్ డిఫ్ ఆర్ ఇఫ్ ఎల్స్ ఇఫ్. సో ఇవి బేసిక్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా. సో మీరు కండిషనల్ స్టేట్మెంట్స్ కనుక పర్ఫెక్ట్గా వచ్చినట్లయితే యూ కెన్ స్టార్ట్ ప్రోగ్రామింగ్. సో ప్రోగ్రామింగ్ అనేది సాల్వ్ చేయొచ్చు మీరు. లైక్ ప్రోగ్రామ్స్ అనేవి సాల్వ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు కనుక కండిషనల్ స్టేట్మెంట్స్ బాగా అర్థమైతే ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. సో ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, లైక్ మీరు జిఎఫ్జిలో వెతకొచ్చు. సో బేసిక్ ప్రోగ్రామ్స్ అనేవి జిఎఫ్జిలో ఉంటాయి అండ్ ఆల్సో కోడ్ చెఫ్లో ఉంటాయి, హ్యాకర్ ర్యాంక్లో ఉంటాయి. సో దీనికి సంబంధించిన లింక్స్ కూడా నేను కింద అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి అక్కడ ఉన్న బేసిక్ కండిషనల్ ప్రాబ్లమ్స్ అనేవి అర్థం చేసుకోండి. సో అవి మీకు అర్థమైతే బేసిక్ ప్రోగ్రామ్స్ అనేవి మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి స్విచ్ కేసు. సో స్విచ్ కేస్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది అంటే సేమ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్. సో ఇది ఎట్లా వర్క్ అవుతుందో సేమ్ ఇది అట్లానే వర్క్ అవుతుంది. సో మరి ఇది ఉందగా. సో స్విచ్ కేస్ అనేది ఎందుకు వచ్చిందంటే మెయిన్గా ఇది కోడ్ రీడబిలిటీ బాగుంటుంది అండ్ ఆల్సో క్లీన్గా ఉంచుతుంది కోడ్ అనేది. సో కోడ్ రీడబిలిటీ అండ్ క్లీన్ అండ్ ఎఫిషియన్స్గా కూడా వర్క్ అవుతుంది. సో దీని సింటాక్స్ ఏంటంటే, సో ఫస్ట్ స్విచ్ అని రాయాలి. సో స్విచ్ అని రాసిన తర్వాత ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజ్డ్ బ్రేసెస్ పెట్టాలి. సో ఇక్కడ ఏదర్ ఎక్స్ప్రెషన్ రాయొచ్చు ఆర్ వేరియబుల్ రాయొచ్చు, వాల్యూ అనేసి సంథింగ్ ఏదో రాయొచ్చు. నెక్స్ట్ ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజ్డ్ బ్రేసెస్. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ కేస్ అనేసి రాయాలి. లైక్ కేసులో ఏముంటుందంటే వాల్యూ అని ఉంటుంది. లైక్ వాల్యూ 1 అనుకోండి. ఒకవేళ వాల్యూ 1 ఎగ్జిక్యూట్ అయితే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ తర్వాత బ్రేక్ అనేది చేయాలి. లైక్ ఎట్లాగంటే సపోజ్ 2 + 3 ఉంది, ఓకేనా. ఎక్స్ప్రెషన్ ఎంత 2 + 3 ఉంది. ఎవాల్యూట్ అయితే ఎంత వస్తుంది, 5 అని వస్తుంది. ఇప్పుడు కేసు ఇక్కడ వాల్యూ 5 ఉంది అనుకో, ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి బ్రేక్ అయిపోద్ది. బ్రేక్ అంటే ఇంకా ప్రోగ్రామ్ అనేది దీని తర్వాత ఇంకెళ్ళదు. సో ఇక్కడితో అయిపోద్ది అనేసి. లైక్ ఇట్లా చాలా కేసెస్ ఉంటాయి, నేను పెట్టుకోవచ్చు. లైక్ వాల్యూ 2 అనేసి, లైక్ సేమ్ ఇట్లాగే. లైక్ సిమిలర్గా ఎట్లాగంటే ఇఫ్ ఎల్స్ ఇట్లాగా. ఒకవేళ ఇవేవి ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఏమి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సిమిలర్గా ఇక్కడ కూడా ఏమి ఎగ్జిక్యూట్ అవ్వకపోతే డిఫాల్ట్ అనేసి రాస్తాం. సో డిఫాల్ట్ అనేది రాయొచ్చు రాయకపోవచ్చు, ఇక్కడ కూడా ఎల్స్ అనేది రాయొచ్చు రాయకపోవచ్చు.
సో డిఫాల్ట్లోనే కేసు అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ అనేది ఒకసారి చూద్దాం. మన వీక్ ఎన్ని డేస్ ఉంటాయి? పర్ వీక్కి ఎన్ని డేస్ ఉంటాయి? 7 డేస్ ఉంటాయి మెయిన్గా. సో ఇప్పుడు నేను ఇక్కడ స్విచ్ కేసులో రాస్తున్నాను. స్విచ్ ఆఫ్ డే అనేసి రాశాను. ఓకే, ఈ డే అనేది నేను ఇన్పుట్ నుంచి ఎంటర్ చేస్తాను. లైక్ డే ఈక్వల్ టు 2 అనేసి ఇచ్చాను. డే అనేది 2 అనేది ఎంటర్ చేశాను. ఇప్పుడు కేసు రాస్తున్నాను. ఏంటంటే కేస్ 1 అయితే ఏం ప్రింట్ అవ్వాలి? system.out.println సండే అనేసి ప్రింట్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి? బ్రేక్ అనేది చేయాలి. నెక్స్ట్ ఇంకో కేసు ఏం రాశాను? కేస్ 2 అని రాశాను. ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి? మండే అనేసి ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటి? బ్రేక్ చేశాను. ఇట్లాగ ఏం రాశాను? 7 రాశాను. నెక్స్ట్ డిఫాల్ట్ కూడా రాశాను. లైక్ డిఫాల్ట్ ఏంటంటే ఇంకోటి రాశాను ఇక్కడ, ఎంటర్ ఇన్వాలిడ్ అనేసి, లేదా ఇన్వాలిడ్ డేట్ అనేసి. ఇన్వాలిడ్ డే లైక్ 8 అనేసి ఎంటర్ చేశాను అనుకో, అదేమవుతుంది? ఇన్వాలిడ్ అవుతుంది. నేను 2 అనేది ఎంటర్ చేశాను. ఫస్ట్ ఇక్కడికి వస్తుంది. అంటే వాల్యూ ఎంత? 1 ఈక్వలా? కాదు. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది. 2 ఈక్వలా? ఎస్. అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది? మండే అనేసి ప్రింట్ అయ్యి నెక్స్ట్ బ్రేక్ అయిపోయి ఇక్కడితో అయిపోద్ది. ఒకవేళ 8 అనేసి ఇచ్చాను అనుకో, ఇట్లా అన్నీ చెక్ చేసుకెళ్ళి లాస్ట్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? ఇన్వాలిడ్ డే అనేసి ప్రింట్ అవుతుంది. దీనికి సంబంధించిన కోడ్ కూడా ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఏం ఎంటర్ చేస్తున్నాను? ఇంటూ డే ఈక్వల్ టు 2 అనేది ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? స్విచ్ కేస్ అనేది రాస్తున్నాను. స్విచ్ ఆఫ్ డే అనేసి రాశాను. ఓకే, ఇప్పుడు ఏం రాస్తున్నాను? ఫస్ట్ది కేస్ 1 ఏం రాశాను? మండే అనేసి రాశాను. కేస్ 2 అనేది ట్యూస్డే అని రాసి బ్రేక్ చేశాను. సో ఇట్లాగా ఎన్ని కేసెస్ రాశాను? కేస్ 5, కేస్ 6, సో కేస్ 7 కూడా రాశాను. సో లాస్ట్ది ఏంటి? డిఫాల్ట్ కూడా రాస్తున్నాను. సో డిఫాల్ట్ ఏంటి? ఇన్వాలిడ్ డే అనేసి రాస్తున్నాను. సో ఇప్పుడు డే అనేసి ఏమి ఇచ్చాను? 2 ఇచ్చాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఇక్కడికి వెళ్తాం, ట్యూస్డే అని ప్రింట్ చేస్తాం అండ్ బ్రేక్ చేస్తాం. సో ఒకసారి సేవ్ చేద్దాం అండ్ ఆల్సో ఒకసారి కంపైల్ చేసి చూద్దాం. సో అగైన్ కంపైల్ చేశాను. సో కంపైల్ అయింది అండ్ ఆల్సో రన్ చేశాను. సో అవుట్పుట్ ఏమొచ్చింది? ట్యూస్డే వచ్చింది. ఎందుకు ఇక్కడ ట్యూస్డే అని ఇచ్చాను. సో ఒకవేళ ఇక్కడ మండే ఇస్తే మండే అనేది ప్రింట్ అవుతుంది. ఇది బేసిక్ స్విచ్ కేసు. సో దీని మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా వెబ్సైట్స్, సో అందులోని బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో బేసిక్ ప్రాబ్లమ్స్ అనేది ఒక 15 to 20 ప్రోగ్రామ్స్ అనేవి మీరు చేస్తే కండిషనల్ స్టేట్మెంట్స్ మీద గ్రిప్ వస్తుంది. సో తర్వాత ఫర్దర్గా మీరు లూప్స్ అనే కాన్సెప్ట్ అనేది నేర్చుకుంటారు. సో ఆ లూప్స్ అనేవి నేర్చుకున్నప్పుడు ఇంకా ఇబ్బంది పడరు మీరు. సో ఈ వీడియోకి సంబంధించి నోట్స్ అండ్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ అన్నీ కలిసి కింద డిస్క్రిప్షన్లో అనేసి నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఆల్సో వీడియో నచ్చితే అకౌంట్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ ఆల్సో మీరు ఏం నేర్చుకున్నారు అనేది కింద కామెంట్ అనేది చేయండి.